పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత కొన్నిసార్లు జాతకాలు కలవవు. ఉమ్, కలవకపోయినా కొన్ని పూజలు అలా చేసి వాళ్ళకి పెళ్లి చేస్తుంటారు. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఇలా వస్తుంటాయి అంటారు. అందరికీ తప్పకుండా వస్తాయి అలాంటి ప్రాబ్లమ్స్? అంటే ఒక పేరు బలాన్ని బట్టి, ఒక్కొక్క పుట్టిన టైం అంటారు కదా, ఒక పేరు బలాన్ని బట్టి కొంతమందికి పేర్లు కలవం. మ్యారేజ్ విషయంలో పేర్లు కలవకోకుండా ఉంటే వాళ్ళకి పడదు, రెండు పేర్లు పడకోకుండా ఉంటే వాళ్ళకి చెట్టు కాదు మ్యారేజ్. పెళ్లి చేసిన చాలా గొడవలు అవుతుంటాయి, చాలా బాధలు పడుతుంటారు, మనశ్శాంతికి బతకలేరు. తెలిసిందా? అసంటే వాళ్ళకి తెలియకోకుండా చేసుకుంటారు కదా, అసంటే వాళ్ళు మన దగ్గరకు వస్తారు. వచ్చేవారు, స్వామి కుటుంబంలో ఈ మాటికి చాలా బాధలు పడుతున్నాం అని చెబుతారు. వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ పేరు బలం చూడాలిగా, వాళ్ళ పేరు బలం చూసి భార్య భర్తల పేరు బలం, ఈ మాటికి ఉండండి, మీ రెండు పేర్లు భర్తములే, మరి దానికి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెబుతాం మేము. చెబుతే మరి ఎట్లా స్వామి అని అంటారు. దానికి మనం తాయితలు ఇస్తుంటాం. తాయితలు ఇచ్చి అంతరాలు పూజ చేసి అంతరాలు ఇచ్చి వాళ్ళకంతా కట్టు కట్టేస్తాం. కట్టు కట్టేస్తే ఇక భార్య భర్తలు పేర్లు పడకపోయినా వాళ్ళ మనశ్శాంతిగా ఉంటారు.